ధర్మవరం నర్సాపురం రైల్లో టికెట్ లేని ఓ వ్యక్తి హై డ్రామా చేశాడు. ఉదయం 3 గంటలకు గుడివాడ స్టేషన్కు ధర్మవరం రైలు రాగా రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ప్రయాణికుల టికెట్లను టీసీ తనిఖీలు చేస్తున్నాడు. ఈ క్రమంలో టీసీని చూసిన వ్యక్తి రైలు పైకప్పు ఎక్కి హల్చల్ చేశాడు. దీంతో అతి కష్టం మీద ఆ వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు అరగంట పాటు స్టేషన్లో రైలు నిలిచిపోయింది. అయితే ఆ వ్యక్తిని పోలీసులు విచారించగా మతి స్థిమితం సరిగా లేదని గుర్తించారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అసలు ఏం జరిగింది, ఆ వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తించాడు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ముఖ్యంగా చూస్తే ఏదైతే కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ధర్మవరం అదేవిధంగా నరసాపురం రైల్లో టికెట్ లేని వ్యక్తి హైదరాబాద్ సృష్టించినట్లు తెలుస్తుంది. విజువల్స్ చూడొచ్చు. ట్రైన్ పైన ఎక్కి ఆ వ్యక్తి టికెట్ తీసుకోకుండా ట్రైన్ పైన ఎక్కి అక్కడే తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం 3 గంటలకు గుడివాడ స్టేషన్ కు ధర్మవరం రైలు వచ్చి ఆగినటువంటి నేపథ్యంలో రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లో ప్రయాణికుల టికెట్లను టీటీ టికెట్ ఏదైతే తనిఖీ చేస్తున్న నేపథ్యంలో టీసీని చూసి రైలు పైకప్పు ఎక్కి హల్చల్ చేశాడు వ్యక్తి. అది కష్టం మీద ఏదైతే అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు ఏదైతే ఇటు విచారణ నిమిత్తం కూడా అటు అది అడిగినటువంటి సమయంలో పూర్తిగా మత్స్యతో లేని వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. మరి ఆ రైల్వే పోలీసులు అసలు ట్రైన్ ఎక్కి ఏం చేయాలనుకున్నాడు ఏంటి అనేటువంటి పూర్తి వివరాలు అయితే కూడా సేకరించేటువంటి పనిలో పడ్డారు. అరగంట సేపు స్టేషన్ లో అయితే రైలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కూడా కనపడుతుంది. మరి ఏదేమైనప్పుడు కూడా ఇది సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవుతున్న పరిస్థితి కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.